కొత్త సెక్రటేరియట్ అసెంబ్లీ నిర్మాణాలకు కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. కేసీఆర్ భూమి పూజ చేసే చోట ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. డి బ్లాక్ వెనుక ఈశాన్యంలో భూమి పూజ చేయనున్నారు సీఎం కేసీఆర్. కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. 6 లక్షల చదరపు అడుగులలో 400 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత సచివాలయంలో ఉన్న డి బ్లాక్ల స్థానంలోనే కొత్త సచివాలయ నిర్మాణం జరగబోతోంది. ఈ బ్లాక్లతో పాటు విద్యుత్ శాఖ కార్యాలయం ఉన్న స్థలంలో నిర్మాణం ఉండబోతోంది. పూర్తి వాస్తుతో పాటు పర్యావరణ హితంగా కొత్త సెక్రటేరియట్ రూపుదిద్దుకోనుంది. డి బ్లాక్ వెనుక ఎలక్ట్రిసిటీ కార్యాలయం దగ్గరలో భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఓవర్ టు యు మహేష్. కాసేపట్లో కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల 4 నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్కి వస్తున్నారు. ఏదైతే గత ఫిబ్రవరి 2017లో కేసీఆర్ సెక్రటేరియట్కి రావడం జరిగింది. ఆ తర్వాత నుండి ఎప్పుడు కూడా కేసీఆర్ సెక్రటరీ రాలేదు. మరొకసారి ఈరోజు సెక్రటేరియట్ సంబంధించిన నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మనము చూడొచ్చు ఎక్కడైతే భూమి పూజ చేయబోతున్నారో అక్కడ ఏవైతే భూమి పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి అయితే ఉందో ఆ పూజా సామాగ్రికి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం ఇక్కడికి చేరుకొని ఇది భూమి పూజ చేయబోతున్నారు. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్ స్థలంలోనే ఏబిసిడి బ్లాక్లో ఉన్నటువంటి స్థానంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరగబోతుంది. 6 లక్షల చదరపు అడుగుల్లో 400 కోట్లతో కొత్త సచివాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భూమి పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా ఇక్కడికి ఎవరైతే ఆహ్వానితులున్న వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చేసి భూమి పూజ చేయబోతున్నారు. ఏదైతే కొత్త భవనానికి సంబంధించిన నిర్మాణం ఉందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈశాన్య భాగంలో ఈ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భూమి పూజ తర్వాత సీఎం కేసీఆర్ ఎర్రమంజల్లో అసెంబ్లీ భవన సముదాయాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తానికైతే ఏదైతే సీఎం అనుకున్నటువంటి కొత్త సచివాలయ నిర్మాణం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మొదటి అడుగు ఈరోజు పడుతుందని చెప్పవచ్చు. ఏదైతే చాలా సకల హంగులతో పర్యావరణ హితంగా ఈ యొక్క కొత్త సెక్రటరీ నిర్మాణం చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అది తన యొక్క ముద్ర ఈ సచివాలయ నిర్మాణంలో ఉండాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని హంగులతో కూడినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి సచివాలయ నిర్మాణానికి సీఎం ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. మరి కాసేపట్లో కొత్త సెక్రటేరియట్ అసెంబ్లీ నిర్మాణానికి కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. కేసీఆర్ భూమి పూజ చేసే చోట ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. డి బ్లాక్ వెనుక ఈశాన్యంలో ఈ భూమి పూజ చేయనున్నారు సీఎం కేసీఆర్. కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. 6 లక్షల చదరపు అడుగులలో 400 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న సి అలానే డి బ్లాక్ల స్థానంలోనే కొత్త సచివాలయ నిర్మాణం జరగబోతోంది. ఈ బ్లాక్లతో పాటు విద్యుత్ శాఖ కార్యాలయం ఉన్న స్థలంలో కూడా నిర్మాణం ఉండబోతోంది.
కొత్త సెక్రటేరియట్ అసెంబ్లీ నిర్మాణాలకు కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. కేసీఆర్ భూమి పూజ చేసే చోట ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. డి బ్లాక్ వెనుక ఈశాన్యంలో ఈ భూమి పూజ చేయనున్నారు సీఎం కేసీఆర్. కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. 6 లక్షల చదరపు అడుగుల్లో 400 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న ఏ, బి, సి, డి బ్లాకుల స్థానంలోనే కొత్త సచివాలయ నిర్మాణం జరగబోతోంది. ఈ బ్లాకులతో పాటు విద్యుత్ శాఖ కార్యాలయం ఉన్న స్థలంలో కూడా నిర్మాణం ఉండబోతోంది. పూర్తిగా వాస్తుతో పాటు పర్యావరణ హితంగా కొత్త సెక్రటేరియట్ రూపుదిద్దుకోనుంది. డి బ్లాక్ వెనుక ఎలక్ట్రిసిటీ కార్యాలయం దగ్గరలో భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.